హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఖచ్చితత్వం, నీతి, నిజాయితీ రాజకీయ నాయకులలో కొంతమందికి చాలా తక్కువ ఉంటాయి. అలాంటి లక్షణాలు ఉన్నోళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. అలాంటి ఇబ్బందులకైనా ఎదుర్కొంటా గానీ, నా నీతి, నా ఖచ్చితత్వాన్ని నేను వదులుకోనంటా ఉన్నారు ఒక నాయకుడు. వాళ్ళెవరో కాదు, మన ముందైతే ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత కన్నబోయిన రాజయ్య గారైతే ఉన్నారు. అటు కేసీఆర్‌తోని దోస్తానా గావచ్చు, ఇటు తెలంగాణ ఉద్యమంలో గావచ్చు, బీజేపీలో కావచ్చు క్రియాశీలక పాత్రలు పోషించి తనదైన రాజకీయ చాణక్యం అని కూడా చెప్పుకోవచ్చు. తనైతే మనతోనైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఏదైతే నీతి, నిజాయితీ, ఖచ్చితత్వం ఏవైతే ఈ మాటలు ఉన్నాయో ఇవి మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు ఒక ఆదర్శంగా కనిపిస్తాయి. మీరు అలానే ఉంటారు. వాటి వల్ల మీరేమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారా? ఇబ్బంది అనే హరిశ్చంద్రుడు బాధపడితే హరిశ్చంద్రుడు కథ ఇయాటి వరకు కనిపించేదా? ఇబ్బంది అని పాండవులు సిలిండర్ అయితే కురుక్షేత్ర సంగ్రామం జరిగేదా? హ్మ్. యుగాంతం జరిగేదా? ఇబ్బంది అని ఎవ్వరు కూడా అనుకోవద్దు కదా. ఎందుకంటే చరిత్ర నిర్మాణకర్తలు అందరూ కూడా ఇబ్బంది పడ్డోళ్ళే. హ్మ్. ఇవాళ మావో కావచ్చు, లేకపోతే స్టాలిన్ కావచ్చు, లెనిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డోళ్ళే. అంటే ఉద్యమకారులు ఇబ్బంది పడ్డోళ్ళే, సనాతన ధర్మం ఇబ్బంది పడ్డదే, హ్మ్. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఇబ్బంది పడ్డదే, వర్గశత్రు నిర్మూలన కోసం ప్రయత్నం చేసిన పార్టీలు ఉన్నాయి. ఇవాళ నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు ఉన్నారు. నక్సల్బరీ ఉద్యమం మనకు పనికి రాదని ఎంత చెప్పినా విననోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే వినేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతా ఉన్నది. హ్మ్. ఎప్పుడైనా నిజాయితీకి మారుపేరుగా బతికితే ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చరిత్ర నిర్మాణంలో వాని పేరు ఉంటుంది, లేకపోతే మన ఆలోచన ఉంటుంది. హ్మ్. వాని పేరు లేకున్నా వాని ఆలోచన విధానం ఉంటుంది. హ్మ్. సార్ మీరు ముక్కుసూటి మనిషి, ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆ మాటలే ఈరోజు బీజేపీ నుండి సస్పెండ్ చేసే విధంగా తీసుకొచ్చినాయి. ఆ దారిలో అడుగులేసాయి అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఆ బీజేపీ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది? మిమ్మల్ని ఇంత సీనియారిటీ, ఇంత ప్రజాసేవ గుణం ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టడానికి గల కారణాలేంటి? ఇప్పుడు బీజేపీ మొత్తం ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని నేను అనుకుంటలేను. హ్మ్. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీ ఇవాళ యావత్ భారతావనిని ప్రపంచ దేశాలలో థర్డ్ ఆర్థిక ఎకానమీగా ఎదిగేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది బీజేపీ. హ్మ్. ఏకాత్మ మానవవాదంతో బతికిన బీజేపీ ఇవాళ 2 సీట్లున్న బీజేపీ ఇవాళ 3 సార్ల రాజ్యం చేసే స్థితికి ఎదిగింది. హ్మ్. తెలంగాణలో అందులో జంగారెడ్డి గారు ఒక ఆనిముత్యం తెలంగాణ నుంచి కూడా గెలిచిండు. హ్మ్. ఏకే పటేల్ గారు గుజరాత్ నుంచి గెలిచిండు. గుజరాత్ నుంచి ఇవాళ ఒక అమిత్ షా గారిని, గుజరాత్ నుంచి ఒక నరేంద్ర మోడీ గారిని సమర్పించింది గుజరాత్ రాష్ట్రం. అదే తెలంగాణ నుంచి ఒక రామచంద్రరావును అందించిన రాష్ట్రం, హ్మ్. తెలంగాణ నుంచి ఒక కిషన్ రెడ్డిని అందించిన రాష్ట్రం, తెలంగాణ నుంచి ఒక బండి సంజయ్ని అందించిన రాష్ట్రం, తెలంగాణ నుంచి ఒక మన లక్ష్మణ్ గారిని అందించిన రాష్ట్రం. లక్ష్మణ్ గారి నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, వెంకయ్య నాయుడు గారి నాయకత్వం కానీ ఈ తెలంగాణను ఎట్లా తీర్చిదిద్దింది. హ్మ్. ఇవాళ ఏకే పటేల్ గారి నాయకత్వంలో ఒక ఎంపీ ఉండే, ఇక్కడ జంగారెడ్డి గారు ఒక ఎంపీ ఉండే. హ్మ్. ఇవాళ ఎవ్వల వైఫల్యం ఏంటిదని చెప్పిన వాళ్ళకు జరిగే శిక్ష ఇది. హ్మ్. వెంకయ్య నాయుడు బుద్ధివంతుడైతే, వెంకయ్య నాయుడికి కులగజ్జి లేకపోతే ఏనాడో ఈ రాష్ట్రం ఏర్పడేది. 3 రాష్ట్రాలు ఏర్పడినాడే ఈ రాష్ట్రం ఏర్పడేది. గుజరాత్ రాష్ట్రం వద్దగా ఒక వెలుగు వెలిగేది. హ్మ్. అంటే బీజేపీలో ఉన్నటువంటి లోపాలను కూడా మీలాంటి యువతరం ఇటువంటి లోపాలతోటి ఇవాళ తెలంగాణలో కుంటుపడ్డదనే నిజాన్ని చెప్పడానికే నా బొట్టోడు బతుకున్నాడని నేను అనుకుంటాను. హ్మ్. హ్మ్. దాంట్లో ఎంత శిక్ష పడ్డా, ఏ బాధలు పడ్డా కూడా పెద్ద లెక్క కాదు. ఎందుకంటే వెంకయ్యనాయుడు చేయబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదనే నా బోటోడు, స్వర్గీయ మందాడి సత్యనారాయణ లాంటి వాళ్ళు, స్వర్గీయ కోల జనార్దన్ లాంటి వాళ్ళు, మేమందరం కూడా, మా రావు అమరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, మేమందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పోయి పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. 1200 మంది బలిదానాలు కాకపోవు. తెలంగాణ రాష్ట్రం ఆనాడే ఇస్తే, 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు 4వ రాష్ట్రంగా ఇస్తే 1200 మంది బలిదానాలు కాకపోదురు. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఇళ్ళకి వచ్చి ఈ అవినీతి
లో కూరుకుపోయేటువంటి రాష్ట్రం కాకపోవు. ఉమ్, ఒక బంగారు తెలంగాణ ఏది ఉండే, ఉమ్, అద్దుల తెలంగాణ ఏర్పడ్డది తప్ప, అద్దుల తెలంగాణ మాత్రం ఏర్పడ్డది ఉమ్, కానీ బడుగు బలహీన వర్గాల తెలంగాణ ఏర్పడలే. 1000 సంవత్సరాల బానిసత్వం మీద బడుగులు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ఏదైతే వెట్టి చాకిరికి గురైందో ఆ వర్గాల యొక్క రాజ్యం రావాల్సిన అవసరం ఉన్నది. అది సిద్ధిస్తుందనే ఆశతోటే మాలాంటి వాళ్ళు బతుకున్నారు. ఇంకా ఉమ్, ఉమ్, ఇవాళ స్వర్గంలో ఉన్నటువంటి మా జంగారెడ్డి లాంటి వాళ్ళు, స్వర్గీయ మా మందాడి సత్యనారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలలుగానే స్వరాజ్యాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టాలనే ఆశయం కోసమే మా బోటోళ్ళు ఇంకా బతుకున్నారు. ఇంకా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు కానీ, అంటే ఇప్పుడున్న ఏబీవీపీ వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు. ఆనాడు మర్చిపోయిన వాళ్ళను ఉమ్, దూరం ఉంచిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, దూరం ఉంచిన ఏబీవీపీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా పోరాడి ఒక బంగారు తెలంగాణను, హక్కుల తెలంగాణ కాదు దళితుల తెలంగాణను, ఇవాళ బలహీన వర్గాల తెలంగాణను తేవాలని అనుకుంటారు. నరేంద్ర మోడీ గారు పోయిన అసెంబ్లీ ఎన్నికలనే మాకు మెజారిటీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. కానీ ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులల్లో ఈ రాష్ట్ర ప్రజానికం దబ్బున బీజేపీకి ఎత్తే ఓటు మురిగిపోతుందో ఏమో, మళ్ళీ కేసీఆర్ ఎక్కడెత్తడేమో అని మూలకున్న కాంగ్రెస్ పార్టీని, ఫరారైన కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకుని ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఆ రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళకే వెలిసిపోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజుల కోసమే మేమందరం బతుకున్నాం అని అనుకుంటారా. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను పోరాడుతా ఉన్నాను. అంటే పార్టీ నిర్ణయం తీసుకోలేదు, వ్యక్తులు తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరై ఉన్నారు అసలు మీకు? మా అధ్యక్షుల వారే, ఉమ్, మా అధ్యక్షుల వారే నిర్ణయం తీసుకున్నాడు. మా కిషన్ రెడ్డి గారే ఆ నిర్ణయాన్ని బలపరిచిండు. అంతే, ఇద్దరే చేసిందే, ఇద్దరు. ఎందుకు అంత అంటే అధ్యక్షులు గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం? ఆయన చేతగానితనం, ఆయన చేతగానితనాన్ని నేను వేలెత్తి చూపిన. నాకు నోటీస్ ఇచ్చడం దెబ్బన ఏదైనా పొరపాటు అయితే కూడా దిద్దుకొని నాది పొరపాటు జరిగిందని చెప్పుదామని అనుకున్నా. కానీ ఆ అవకాశాన్ని కూడా ఇయ్యలేదు ఆయన. అంటే మీరు చెప్పిన మాటల్లో ఐకమత్యమే మహాబలం అని మనకు ఒక చిన్నప్పటి నుండి కూడా ఒక కథనాలు ఉంటాయి. మీరు చెప్పిన కూడా వ్యాఖ్యలు కూడా అవే కనబడతా ఉంది. ఐక్యతగా ఉండండి, ఐక్యతగా మనం రాజ్యాధికారం సాధించుకోవచ్చు అని చెప్పిన మాటలు వాళ్ళు ఈ విధంగా నెగిటివ్గా తీసుకొని మీ పైన ఇలాంటి చర్యలు తీసుకోవడం యావత్ భారతావనిలో ఒక వెలుగు వెలుగుతుంది బీజేపీ. అవును, ఒక వెలుగు వెలుగుతుంది బీజేపీ. 3 సార్లు ఒక బీసీ ప్రధానమంత్రి కాగలిగిండు. స్వతంత్ర భారతదేశంలో 78 ఏళ్ళ స్వతంత్ర భారతంలో అగ్రవర్ణాలు మాత్రమే పరిపాలించు ఈ యావత్ దేశాన్ని. తెలంగాణను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అగ్రవర్ణాలే పరిపాలించు. ఒక్క దామోదరం సంజీవ 2 సంవత్సరాల 3 నెలలు తప్ప. కాబట్టి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావాలంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఒక వెలుగు వెలగాల్సిన అవసరం ఏర్పడ్డది. ఒక్క బీజేపీ నాయకత్వంతో అయ్యేటట్లేదు. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా దగ్గర తీసుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ ద్వారా పావులు గదిపేటువంటి పరిస్థితి కేంద్ర నాయకత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఎన్నో రోజులు లేదు, తాత్కాలికంగా నాలాంటి వాళ్ళు కొంత బాధను అనుభవించాలి. ఇప్పుడు ప్రసవ వేదన అనుభవించందే మనకు జన్మ రాదు కదా. అందుకనే ఇది ప్రసవ వేదనే తప్ప ఇది పరిష్కారం కోసం తప్పించే ముందు ఉండే బాధలు అని. బీజేపీ పార్టీ అంటేనే క్రమశిక్షకి మారు పేరు అని అంటారు. ఖచ్చితంగా ఆ అధ్యక్షుల్ని ఎన్నుకునే సమయం కూడా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చాలాసార్లు కూడా విన్నాం. కానీ ఆ అవకాశం రాజాసింగ్కు ఎందుకు ఇవ్వలేకపోయింది బీజేపీ? ఏదైతే అధ్యక్షులు ఎన్నుకునే సమయంలో కూడా చాలా మంది కూడా అసంతృప్తి వెల్లడించారు. బయటికి చెప్పకపోయినా కానీ ఒక రాజాసింగ్ బయటికి చెప్పినప్పటికీ కూడా ఇంకా బయటికి చెప్పని వాళ్ళు లీడర్ క్యాడర్ కూడా చాలా మంది ఉంది. ఈ ఎంపికను ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు రాజాసింగ్ ఈలే కొడితే 1,00,000 మంది వస్తారు. అటువంటి రాజాసింగ్ను పక్కకు పెట్టాల్సిన అవసరం, ఇది దురదృష్టకరం. ఇవాళ నా ఓటోడు 17 సంవత్సరాలకే నేను గోడల మీద ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. అంటే నేను ఒక రాజయ్య యాదవ్నే కాదు, మా దగ్గర మంద ఐలే గారు, మా దగ్గర వంగాల సమిరెడ్డి గారు, మా దగ్గర ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మేయర్గా పనిచేసిన డాక్టర్ రాజేశ్వరరావు గారి సర్వీసును కూడా ఉపయోగించుకోకపోవడం. అంటే సుగుణాకర్ రావు గారు కరీంనగర్,
ఆయన ఆల్ ఇండియా కిసాన్ మోర్చా అధ్యక్షుడైండు. ఆల్ ఇండియా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ పనిచేసిండు. ఆయన సర్వీస్ను ఉపయోగించుకుంటలేదు రాదు. అంటే అనేక అనేక ఇప్పుడు కరీంనగర్లో అనేక మంది క్యాడర్ ఉన్నది, వాళ్ళని ఉపయోగించుకుంటలేరు. మహబూబ్నగర్లో అనేక మంది క్యాడర్ ఉన్నది, వాళ్ళని ఉపయోగించుకుంటలేరు. విశాఖపట్నంలో ఎన్నడో మేయర్ అయిండు, ఎన్నడో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి అటువంటి వాళ్ళ సర్వీస్ను తీసుకోకపోవడమే ఇన్నాళ్ళు వెనుకబడ్డది. అందుకనే పవన్ కళ్యాణ్ ఒక ఉనగూర్పు వలన ఒక కూటమి ప్రభుత్వం ఇవాళ రాజ్యం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ముందడ పెట్టి పావులు కలుగుతాను. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులే ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. అంటే తెలంగాణలో పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీకి ఇన్ని స్థానాలు దాదాపుగా మనం 30 నుండి 40 ప్లేస్ కానీ ఓటింగ్ షేర్లు అందుకున్న బీజేపీ ఈ అసెంబ్లీకి వచ్చేసరికి ఎందుకు సార్ మరి అంత డిలే అయిపోతా అంటే ఇదివరకు పనిచేసినటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో పాతగా అంటే 6 పార్లమెంట్ మెంబర్ పరాయి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. 8 మంది కూడా ఈ పార్టీ వాళ్ళు కాదు. ఒక 3 మాత్రమే 4 మాత్రమే పాత నాయకులు ఉన్నారు. బండి సంజయ్ గారు, ఇప్పుడు మన అధ్యక్షుల వారు, పోతే లక్ష్మణ్ గారు, పోతే కిషన్ రెడ్డి గారు, ఈ 4 మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఏమని కోరుకుంటారంటే వీళ్ళు మా వాళ్ళు దేవుని నమ్మే పార్టీ ఇది. మళ్ళిమ్మన్నా మాన్యాలిమ్మన్నా తండ్రి, మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకుండా చూడు అని వీళ్ళు మొక్కుతారు. కాబట్టి ఈ మొక్కులు ఇంకెన్నాళ్ళలో దక్కవు. రాబోయే రోజులు, రాబోయే ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళ మొక్కులు అమ్మైతాయి. వీళ్ళే మళ్ళీ ముందటుండి మళ్ళీ దండం పెడతా అంటారు. అధికారంలోకి రావాలని మొక్కుతారు కదా సార్. అధికారంలోకి వీళ్ళు వస్తే మేము కాం కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి గాడు వస్తే, బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి గాడు వస్తే, ఇవాళ కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, రామచంద్రరావు గారు అయితే అసలే కాడు. ఆయన అసెంబ్లీ మెంబర్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ కూడా గెలవడు ఆయన. అటువంటి ఒక బలహీనత వలన, ఒక ఏది కేంద్రంలో ఉన్నటువంటి ఒక బలహీనుని వలన ఒక చిన్న కేసు కోసం ఆయన మీద కేసు కేసీఆర్ పెట్టించిన కారణంగా రామచంద్రరావును ఆయన కోరుకున్నది ఏంటంటే గువ్వల బాలరాజును తెచ్చిచ్చే జిమ్మదారి నీది, నేను అధ్యక్షుని చేసే జిమ్మదారి నాది అనేటువంటి పట్టుదలతో చేసిన బలహీనతలు. ఇవన్నీ బలహీనతలు ఉంటాయి. ధర్మరాజు ఎంత గొప్పోడైనా కూడా జూదమాడే బలహీనత వలన రాజ్యాధికారం కోల్పోయాం. అట్లనే ప్రతి వ్యక్తి లోపల కూడా, ప్రతి రాజ్యంలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. అటువంటి బలహీనత వలనే ఇవాళ రామచంద్రరావు లాంటి వారు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు కావలసిన అవసరం ఏర్పడ్డది. ఆ జూదంలో ఇవాళ ధర్మరాజు ఎట్లయితే ఓడిపోయిండో, ఇవాళ ఈ జూదంలో మాకు కేంద్రంలో ఒక ప్రధాన కార్యదర్శి జూదం ఆడే అలవాటు ఉన్నది. కాబట్టి గువ్వల బాలరాజును తెచ్చిచ్చే బాధ్యత తీసుకొని ఈయనకు అధికారం అప్పచెప్పింది. అంటే ఒక నేత వచ్చినంత మాత్రం బీజేపీ బలహీనం కాదన్నాడు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఉన్న యువకులందరూ కూడా బీజేపీలో ఉన్నారు. కానీ లీడర్ లేడు. లీడర్ కొరత ఉన్నది. లీడర్ కొరత ఎన్నాళ్ళకో ఉండదు. ఇవాళ టీఆర్ఎస్ లో లీడర్ ఉన్నాడు, మా దగ్గర క్యాడర్ ఉన్నది. ఈ క్యాడరు ఆ లీడరు ఒకటే రోజు వస్తుంది. రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ ఒక్క ప్రాపకంలో ఇది నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ మెయిన్ ఇక్కడ లీడర్ ఉండే అవకాశం ఒక్కటేనండి. ఆయనను దక్షిణాదే కాదు ఉత్తరాదిలో కూడా ఆయన వాడుతూ ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలలో వాడుకున్నారు. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో ఆయన ప్రచారం చేసిండు, హర్యానా ఎన్నికలలో ఆయన ప్రచారం చేసిండు, కర్ణాటకలో ఆయన ప్రచారం అక్కడికి వచ్చింది. ఇవన్నీ కూడా ఇవాళ తమిళనాడులో కూడా ఆయనకు బాధ్యత తప్పచెప్పారు. అనేక రాష్ట్రాలలో కూడా ఇవాళ దక్షిణాదికి ఒక దిక్చూచిగా ఆయన వాడుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజులలో మంచి రోజులు. ఇక్కడ ఉన్న లీడర్లు మేము మాకు అదేం లేదు, జనసేనకు ఆంధ్రాలో పొత్తుంది కానీ తెలంగాణ మాకున్న వాళ్ళకి సంబంధం. అందుకని కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మన మున్సిపల్ ఎన్నికలలో ఆయన రానియలేదు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి రాబోయే రోజులలో మీరు చూస్తారు కదా. నేను మాట్లాడేది ఒకవేళ నిజం కాకుంటే మీరు అడగండి నన్ను. అంటే ఇప్పటి వరకు కూడా అంతర్గత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ. అంతర్గత విభేదాలు ఎక్కడ పార్టీలలో ఉన్నాయంటే తెలంగాణ బీజేపీలో కొల్ల ఉన్నాయి. ఏ లీడర్ ఇచ్చినా కానీ ఇంకొక లీడర్కి యావత్ భారతావనిలో లేని అంతర్గత కలహాలు తెలంగాణలో ఉన్నాయి. ఎందుకు అంతగానం మరి ఒకరిపై ఒకరు ఇంతగానం
అదే ఏషగతిగాట దుర్బుద్ధట అట్లాంటివి ఉంటాయి. వాటిని మాన్పించేటువంటి నాయకత్వం కేంద్రంలో ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల పని వాళ్ళు చేసుకునేది రాబోయే రోజులలో మీరు చూస్తారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ముగ్గురు ఎంపీలు ఒకటైపోయారు. అటు ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు. బీజేపీ మొత్తం మారబోతా ఉంది. వీళ్ళ ముగ్గురు కనసైగల్లో మరింత ముందుకెళ్తుందనే వాదనలు వినబడతా ఉన్నాయి. నిజంగా వాళ్ళు ముగ్గురు ఏకమైతే ఏమైనా మార్పులు వస్తాయంటారా? మీరు ముగ్గురు అనుకుంటాను, నేను 6 అనుకుంటాను. 6 ఎంపీలు, 8 మంది పార్లమెంట్ 8 మంది అసెంబ్లీ మెంబర్లు, 3 శాసన మండలి మెంబర్లు, వీళ్ళందరూ కూడా ఒకటై ముందుకు పోతారు. ఇంకా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏకీకృతం అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇందులో గెలవని ఇద్దరు ఎవరు సార్? మరి ఇందులో గెలవని ఎంపీలు ఇద్దరు ఎవరు? బండి సంజయ్ కిషన్ రెడ్డి గారే మంత్రులే ఇద్దరు. ఓకే, వాళ్ళు తలుచుకుంటే వీళ్ళందరూ కూడా ఒక్క తాటి మీదకి రావడం పెద్ద అవలీలమైన పని. ఒక్కడే నిమిషంలో రాగలుగుతారు. ఇప్పుడు బండి సంజయ్కి ఉన్న కెపాసిటీని కానీ, కిషన్ రెడ్డి గారికి ఉన్న అనంతమైనటువంటి సీనియారిటీని కానీ వాళ్ళు మంచి కోసం కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇదే రామచంద్రరావు హీరో అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే బండి సంజయ్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మొన్న మున్సిపల్ సంబంధించి ఆయనే ఇప్పుడు కరీంనగర్లో సక్సెస్ అవడం ఆయన హర్షించదగ్గ విషయం. కరీంనగర్లో సక్సెస్ అయినంత మాత్రాన్నే బండి సంజయ్ గారు పూర్తి సక్సెస్ అయినట్టు కాదు, పరిమితమైన సక్సెస్ రేట్ వచ్చినట్టే. ఆయన సక్సెస్ కావాలనుకుంటే యావత్ తెలంగాణలో కూడా ఆయన సక్సెస్ కావాలి. ఆయన ముఖ్యమంత్రి అయినా తప్పులేదు, బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి అయినా తప్పులేదు, కానీ ఆయన సర్వీసును మొత్తం ఉపయోగించాలని నా విజ్ఞప్తి. ఇప్పుడు నా బోటి బడుగు బలహీన వర్గాల వ్యక్తిని సస్పెండ్ చేసినాడు, ఆయన స్పందనేది. సస్పెండ్ ఉచ్చతార్థంగా ఎట్లా చేస్తారు? నోటీస్ ఇచ్చి చేయరా? నోటీస్ ఇస్తే నేను సమాధానం ఇస్తా కదా. ఇప్పుడు క్రమశిక్షణ తెలిసిన పార్టీకి నాయకత్వం వహించే రామచంద్రరావుకు నోటీస్ ఇచ్చి వ్యక్తిని సామాన్యునైనా, చిన్నోన్నైనా, పెద్దోన్నైనా సస్పెండ్ చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానం కోల్పోతా అంటే బండి సంజయ్ గారు ఏం చేస్తాను, కిషన్ రెడ్డి గారు ఏం చేస్తాను. ఇంకా పార్టీ పెద్దలు అధిష్టానం దగ్గరికి ఏమన్నా మీరేమన్నా మాట్లాడారు? అధిష్టాన వర్గం కనుక ఇది పోదండి, అధిష్టాన వర్గం కనుక పోదు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో జరిగే చిన్న విషయం కాబట్టి రాబోయే రోజులలో అధిష్టానం వీళ్ళు చేసే చేష్టలు ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారం రావడమే అధిష్టాన వర్గం యొక్క యోచన. ఇంకోటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రామచంద్రరావు బలంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము గెలుస్తున్నాం చూడండి, మేయర్ సీటు 3టికి 3 మేము గెలిపిస్తాము అనే విధంగా తన బాగా ఫోకస్ చేస్తున్నాడు అనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. మరి పంచాయతీ బోర్డు ఎన్నికలలో ఏం చేసిండు? ఒక ఊరికి పోలేదు. పురపాలక సంఘం ఎన్నికలలో ఏం చేసిండు? ఒక పురపాలకానికి పోలేదు. ఇవన్నీ వట్టి మాట్లాడితే ఏమవుతుంది? వట్టి మాట్లాడితే ఇవాళ శల్య సారథ్యం అవుతుంది కదా. అంటే గతం కంటే ఇప్పుడు మెరుగైన సీట్లు వచ్చినాయి అనే వాదనలు వినిపిస్తుంది. కాదండి, ఇప్పుడు మనం రాష్ట్రాన్ని పరిపాలించే అన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఉన్నది, సెకండ్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నది, థర్డ్ లో మనం ఎవరు లేడు కాబట్టి మనం థర్డ్లు ఉన్నాం. ఇండిపెండెంట్ మనకంటే ముందు ఉన్నారు. మేము ఒక్కటి ఉన్నాం కాబట్టి, మేము 0 ఉన్నాం కాబట్టి ఒకటైతే మేము పెద్ద అని లెక్క పెట్టుకుంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. ఎవరి నాయకత్వం ముందుకెళ్తే జిహెచ్ఎంసీ? ఎవరి నాయకత్వం లేదు, సమిష్టి నాయకత్వం ఉంటేనే ముందుకు పోతాం. సమిష్టి నాయకత్వం కాక ప్రతిపక్షాలను అందరినీ కలుపుకొని పోతే మనం ముందుకు పోతాం. 48% టీఆర్ఎస్ కును బీజేపీ కలిపి వచ్చినాయి. 38% వచ్చిన రాజ్యం చేస్తాడు. యోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మహారాష్ట్రలో షిండేని కలుపుకొని, శరద్ పవార్ అన్న కొడుకును కలుపుకొని సంపూర్ణమైనటువంటి రిజల్ట్ను తెచ్చుకున్నది. పక్క రాష్ట్రం మనకు వింధ్యకి యువతల పక్కనే ఉన్నది, మన బార్డర్ని ఆనుకొని ఉన్నది. అది గుణపాఠంగా ఇక్కడ బీజేపీ తీసుకోవాలని నా విజ్ఞప్తి. అంటే ప్రధానంగా కూడా కవిత గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు, బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా ఒకే పార్టీలు, ఒకే ధోరణిలో వెళ్తా ఉన్నాయి, 2 కూడా కలిసి ప్రయాణించే అవకాశాలు ముందు ఉన్నాయి. తప్పేం లేదు. కవితకు ఏంది కడుపు నొప్పి? నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలంటే నువ్వు ఏ పార్టీ పంచన పోతే నీ యొక్క కళ నెరవేరుతుందో ఆ పార్టీ పంచన పో. అంతే తప్ప నీకు కానీ ఈ మాట్లాడే రాజయ్య యాదవ్ కానీ గుర్తింపు ఇవాళ సోషల్ మీడియా కానీ పత్రికాముఖంగా కానీ మనకి ఇద్దరికి కూడా ఏమన్నా గుర్తింపు ఉన్నదంటే నీ తండ్రి కేసీఆర్ అయినందువలన నాకు అత్యంత సన్నిహితంగా మెదిలిన నాయకుడు కేసీఆర్ కాబట్టి
నీకు కానీ నాకు కానీ గుర్తింపు వాళ్ళ నత్తాంది. నేను నిజాయితీగా ఉన్నా, నువ్వు నీ సంసారం బాగుపడ్డా కూడా నువ్వు ఈర్ష్యాసూయలతో నువ్వు బతుకుతాను. నువ్వు ఈర్ష్యని ఇడిచిపెట్టు, అసూయని ఇడిచిపెట్టు. ఎందుకంటే ఒకప్పటికంటే ఇప్పుడు చాలా గొప్పగా బతుకుతాను. కాబట్టి ఈర్ష్యాసూయల జోలికి పోకు. ఇప్పటికైనా సాఫ్ట్ కార్నర్గా పాజిటివ్గా ఆలోచించు అని నేను కవితకు కూడా విజ్ఞప్తి చేస్తాను. పాజిటివ్గా ఆలోచించినోడు ఏమి చెడిపోడు, నెగటివ్ ఆలోచించినోడు ఎవడైనా బతికి ముందర బట్టగట్టడు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ అస్మిత మీద, తెలంగాణ ప్రాంతీయ పార్టీ మీద ఏర్పడింది. బీజేపీ దానిలో కలిపితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క భావాలని మరి కించపరిచిన విధంగా మీ దోపిడి కంటే భావాలను అయితే కించపరచరు. మీ ఇద్దరు దోపిడి వల్లనే కదా ఈ రాష్ట్రం, మీ కుటుంబ దోపిడి వల్లనే కదా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది వెలిసిపోయింది, టీఆర్ఎస్ అనేది వెలిసిపోయింది. మీ ఇద్దరు దోపిడి లేకపోతే ఇటు ఉండకపోవు కదా. అందుకనే మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేకాడికి మాట్లాడండి. మా ప్రజలు ఇంటాన్లు సోషల్ మీడియాలో మేము కనిపిస్తాను అనుకుంటే మనది లోపమే. తెలంగాణలో ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది అనే వాదన కూడా బలంగా వస్తుంది. ఎట్లా వస్తే బాగుంటుంది? బడుగు అలైన వర్గాల యొక్కదే బలం. ఇంకో పార్టీ పుట్టాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటలేను. ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే లోకసత్తా ఉన్నదో అది పోయినసారి 8 సీట్లు తీసుకున్నది, రిజల్ట్ రాలేదు. ఈసారి సరి అయిన భాగస్వామ్యం తీసుకుంటుంది, రిజల్ట్ వస్తుందని నేను భావిస్తాను. కవిత పార్టీ ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశం? కవిత పార్టీ ఇంతకంటే ముందుకెళ్ళదు. ప్రచారం ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది, కానీ అంతకంటే రిజల్ట్ ఓరియంటేషన్, సొంతంగా రిజల్ట్ వచ్చే పార్టీ ఇవాళ బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, ఇవాళ జనసేన కాదు. అటువంటి టైంలో నువ్వు సొంతంగా ఎట్లయితే ఈ 3 పార్టీలు కలిసే అవకాశం ఉన్నది, రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. రేపు కాబోయే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తెలంగాణలో ఉంది. అంటే జయలలితతో కంపేర్ చేసుకుంటూ నేను కాబోయే ఒక జయలలిత లెక్క ఆమె కూడా జైలుకి వెళ్ళింది, నేను కూడా జైలు జీవితం గడిపినాం, నేను కూడా రాజకీయాల్లో అడుగు పెడతా ఉన్నాను, అదే ఆదర్శంగా తీసుకొని ఆమె జీవితాన్ని ఆదర్శంగా ఎంజి రామచంద్రన్ పార్టీ నిలదొక్కుకోవడానికి ఆమె అనేక కష్టాల నష్టాలకు గురైంది. శాసనసభలో ఆమె ద్రౌపది వస్త్రాభరణంకు ఎంతైతే గురైందో అంత గురైంది. ఆమె ముఖ్యమంత్రి అయినాక జైలుకు పోయింది. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఒక కలంకమైనటువంటి లిక్కర్ స్కామ్లో జైలు పోయినావు. అట్లా జైలుకు పోయినంత మాత్రాన నువ్వు అవుతావు అనుకుంటే కరెక్ట్ కాదు. ఇవాళ అట్లా జైలుకు పోయిన వాళ్ళ లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, అట్లా జైలు పోయిన వాళ్ళ రామకృష్ణ హెగ్డే ఉన్నాడు. నీతికి నిజాయితీకి మరో మారు పేరు. టెలిఫోన్ కుంభకోణంలో, టెలిఫోన్ ట్యాపింగ్లో ఇవాళ ఆయన రామకృష్ణ హెగ్డే లాంటి వాడు కూడా శిక్షకు గురేకి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా శిక్షకు గురైండు, లల్లు ప్రసాద్ యాదవ్ కూడా శిక్షకు గురైండు, జయలలిత కూడా శిక్షకు గురైంది, అదే శశికళ కూడా శిక్షకు గురైంది. వీళ్ళందరికీ కూడా పెద్ద అవకాశాలు మళ్ళీ రాలేదు. అందుకనే మీరు పగటి కళలు కనద్దు సిస్టర్. నీకు ఒక కళ వచ్చింది, నీ కళ సక్సెస్ అయింది. ఇప్పటికైనా నీ కుటుంబాన్ని మీద నీలాప నిందలు వేయకు. సార్, మీ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, వాళ్ళ నాయకత్వాన్ని చూశారు, వాళ్ళ పాలన తీరు చూశారు. కాంగ్రెస్ పాలన దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 2.5 సంవత్సరాల్లోకి అడుగు పెట్టబోతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్కు 14 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల రాజ్యం కేసీఆర్ చేసిండు. అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టిండు. ఇవాళ కరెంటు కానీ లేకపోతే నీటి వసతులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిండు. అవినీతి ఏమున్నా ఎవరు సహించద్దు, కానీ 2.5 సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీ వెలిసిపోయింది. ఆల్ ఇండియాలో వాళ్ళు మలుగుతుంది. ఇప్పుడు రాహుల్ ఖాన్ యొక్క నాయకత్వంలో అది వెలిగేటువంటి అవకాశం లేదు. ఇక్కడ కూడా వెలుగుతుందని నేను అనుకుంటలేను. రాబోయే రోజుల్లో రాహుల్ ఖాన్, ఎందుకంటే వాళ్ళ తండ్రి పేరు ఫిరోజ్ ఖాన్, ఆయన పేరు కూడా రాహుల్ ఖాన్ ఉండాలి. రాహుల్ గాంధీకి ఉన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఆమె సోనియా గాంధీ కూడా కాదు, ఆమె సోనియా, లేకపోతే ఆమె అసలు పేరేదో చెప్పుకోవాలి తప్ప. అంటే గాంధీ వారసత్వం, గాంధీకి వీళ్ళకు వారసత్వం ఎట్టున్నది. ఆయన వైశ్యులు, వీళ్ళ తండ్రి వీళ్ళ తాత బ్రాహ్మణుడు, వాళ్ళకున్న వీళ్ళకేం సంబంధం? ఈమె పార్సీ ఆయన. ఇప్పుడు ఇందిరాగాంధీ పార్సీ ఆయనను పెళ్లి చేసుకున్నది, వాళ్ళ పేరు ఉంటుంది. భారతదేశంలో మన పెళ్లి కాగానే ఇంటి పేరు మారిపోతుంది.
ఇవాళ ఇవాళ మార్పులు లేవు, ఈ అవును. రోజులలో మార్పులు లేవు, అవును. కానీ ఆ రోజులలో మార్పులు ఉండే కదా, ఉమ్. ఆ రోజులలో మార్పులు ఉండే కదా. ఉండే. కాబట్టి మీకు అది వర్తిస్తుంది, మీ తల్లికి వర్తిస్తుంది. ఇప్పుడు 56 ఏళ్ళ యువకుడు ఆయన, ఉమ్, ఉమ్, 56 ఏళ్ళ యువకుడు, కాబట్టి 56 ఏళ్ళ కూడా వర్తిస్తుంది. ఇవాళ వీళ్ళ చెల్లెకు కూడా వర్తించదు. ఈ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో చిన్నది, ఉమ్, వీళ్ళ ఉమ్, చెల్లెకు కూడా వర్తించదు. ఉమ్, వాళ్ళకు కూడా గాంధీ ఉండడం కరెక్ట్ కాదు. గాంధీకును మీకేం సంబంధం లేదు. గాంధీ అనేది ఒక వ్యాపార నామం. గాంధీ కూడా ఇంటి పేరు కాదు, ఉమ్, గంధం అమ్ముకునే తోళ్ళు కాబట్టి గాంధీ వచ్చింది. ఉమ్, ఉమ్. గంధం. గంధం అమ్ముకునేటువంటి కులంలో పుట్టిండు కాబట్టి గాంధీ కుటుంబంకు పర్యాయ పదముల గాంధీ గంధీ అనేది పోయి గంధీ పలకంగా అది గాంధీ అయింది. ఉమ్, ఉమ్, ఉమ్. ఈ మరి రామని వానికి మంత్రం రాకపోతే, వాల్మీకి మహర్షికి మంత్రం రాకపోతే నారద మాముని 2 మరల మధ్య కూర్చుండబెట్టి ఈ మరి రామని అంటే రామ ఎట్లయితే ఉందో గంధీ అనేటువంటి పదం గాంధీగా మారింది. కాబట్టి ఆ గాంధీ ఆయన. అంటే సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్రజలకి అందిస్తుంది? సంక్షేమ అనేది శూన్యం. ఉమ్, సంక్షేమం కోసం ఆయన గెలవలే, ఉమ్, సంక్షేమం కోసం గెలవలే. అన్యం కానీ కేసీఆర్ వద్దనుకుంటే గెలిచిండు. ఉమ్, ఉమ్. కేసీఆర్ వద్దనుకుంటే మాత్రమే గెలిచిండు తప్ప సంక్షేమం ఎవరి ఇంటి నుంచి ఇచ్చేది కాదు. అంటే బొమ్మ అద్దనుకున్నా కాబట్టి బొడిసి వచ్చింది. అంతే. ఇప్పుడు సంక్షేమం ఎవరి ఇంటి నుంచి వచ్చేది కాదు, అది ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తారు. ఇది ప్రజలకు బాగా తెలుసు, ఇది ప్రజలకు బాగా తెలుసు. తెలివంది నాయకులకు, ఇది తెలివంది నాయకులకు మాత్రమే. అవి కూడా అందిస్తున్నారా అంటే? అది కూడా లేదు కదా, అది కూడా శూన్యమే కదా. అంటే కేసీఆర్ ఆల్మోస్ట్ ఈ 2.5 సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే మొత్తం మౌనంగా అయిపోయిండు. ఎందుకు? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వేరు, ఇప్పుడు చూస్తున్న కేసీఆర్ వేరు. మీరు ఆయనతోనే మీకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల బంధుత్వం ఉంది, ఎందుకు అంత సైలెంట్ అయిపోయిందంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఆయనకు కుటుంబ కళలు, పిల్లల మీద విపరీతమైన ప్రేమ. ఆ పిల్లలే రాకపోతే జ్యోతి బస్వత్కు ఒక వెలిగేటోడు ఆయన. ఆ పిల్లల వలనే ఈ గతి ఆయనకు ప్రాప్తించింది. దీంట్లో ఆయన హెల్త్ కూడా సహకరిస్తలేదు. కాబట్టి మౌనమే కదా ఇప్పుడు ఉన్న దాంట్లో. మౌనం కాకపోతే తాపకు మాట్లాడితే ఆయన ముచ్చట పలసపడు కదా. అప్పుడో ఇప్పుడో మాట్లాడతానన్నా ఎవరన్నా వింటాను. పాతే ఎత్తాను కదా క్యాసెట్. అవునవునవును, పాతే తప్ప ఆయన కొత్తగా మాట్లాడింది ఏమి లేదు. చాలా మంది పిలుస్తా ఉన్నారు, కేసీఆర్ అన్న ఏడున్నావు, కేసీఆర్ బాబు ఏడున్నావు అని కూడా పిలుస్తారు తప్పకుండా. సహజంగా అనేక సంవత్సరాలు, 24 సంవత్సరాలు కదా మధ్య మెదిలింది, 24 ఓను ఇప్పుడు కూడా కదా. కాబట్టి ఆయన గొంతు మూగపోయినంత మాత్రాన ఆయనను మర్చిపోతారా? మర్చిపోరు. కాబట్టి అంటారు, అన్నంత మాత్రాన ఆయన వింటాడని నేను అనుకుంటలేను. విన్నా అన్నా ఆయన వచ్చిన సత్ఫలితం ఉంటుందని నేను అనుకుంటలేను. విన్నా వచ్చిన సత్ఫలితం ఉంటుందని నేను అనుకుంటలేను. ఆయనకు హరీష్ అన్న కావాలి, కేటీఆర్ అన్న కావాలి. ఆయన వ్యవస్థను చక్కబెట్టాలంటే హరీష్ అన్న కావాలి, కేటీఆర్ అన్న కావాలి. కేటీఆర్కి ఏదో గర్వం ఉన్నదని నేను అనుకుంటలేను. సౌమ్యంగానే మాట్లాడతాడు, మంచిగా సరళంగానే మాట్లాడతాడు. కానీ ఆయనకు కర్మకాలి ఆయన కళ్ళల్లో గర్వం తొణికిసలాడినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు వేషం కడితే కృష్ణుడు అవుతాడు, ఆయన వేషం కడితే అర్జునుడు అవుతాడు, ఆయన వేషం కడితే భీముడు అవుతాడు. ఆయన ఎట్లయితే సూట్ అయిండో ఆయన ఈయనట్ల సూట్ అవుతలేడు. అదే హరీష్ సూట్ అవుతాడు. హరీషు నిమ్మలంగా ఉంటాడు, సౌమ్యంగా వింటాడు, చెప్పింది సౌమ్యంగా వినబడుతుంది. కాబట్టి అది ఆయనకు అయితలేదు. కాబట్టి ఎవరో ఒకరు ఆయన నెరవేర్చాలి. కాబట్టి ఈయన కాకపోతే బొమ్మ బొరుసా వేసుకున్నప్పుడు ఆయన హరీష్ అన్నక్కరకత్తాడు. ఆయన ముగింపుకు ఆయన నమ్ముకొని ఇంకా ఉన్న లీడర్షిప్కు ఆయన ఎక్కడికత్తాడని నేను అనుకుంటాను. అంటే చీలిక అవుతుందనే అంశం కూడా వస్తా ఉంది, నిజమే అంటారా? బీఆర్ఎస్ పార్టీ సరే చీలది కానీ రాబోయే రోజులలో అయితే కీలకంగా ఉంటుంది. కీలకంగానైతే ఉంటుంది. కీలకంగా అయితే ఉంటుంది. కేసీఆర్ బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే త్వరలో ఏమన్నా కావచ్చు? రాడు. ఆయన రావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన డైరెక్షన్ ఉంటే సరిపోతుంది. రావాల్సిన అవసరం కూడా లేదు, ఆయన డైరెక్షన్ ఉంటే సరిపోతుంది. ఓకే.
అంటే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా ఆయన క్రియేట్ మీనింగ్ ఆయన అలా పేరుగాంచిండు కాబట్టి. ఆయన ఒక్కటే, ఆయన పోరాడిన మాట నిజం. ఆయన ఒక్కడు పోరాడిండు అనుకుంటే మాత్రం అబద్ధమే. ఉమ్, ఉమ్, అనేక మంది త్యాగధనులు ఉన్నారు. ఉమ్, 1200 మంది బలిదానాలు ఉన్నది. ఉమ్, కాబట్టి అందరితో పాటు విద్యార్థి లోకం ఆనాడు, ఉపాధ్యాయ లోకం ఆనాడు ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ కష్టపడితే మాత్రమే తెలంగాణ వచ్చింది. వంటా వార్పు ఉమ్, ప్రథమ భూమిక పోషించింది. అవును. అన్ని కులాలు ఉద్యమంలో పాల్గొన్నారు. అన్నిటికంటే 1000 సంవత్సరాల బానిసత్వం, ఉమ్, ఉమ్, 78 ఏళ్ల స్వాతంత్రంలో ఉద్యమం అనేది కెరటం లెక్క పుట్టిన ప్రతి బిడ్డ కూడా, తెలంగాణ ప్రతి బిడ్డ కూడా ఉమ్, తెలంగాణ తిరగ మరలబడి తెచ్చుకునే తెలంగాణ. కాబట్టి ఈ తెలంగాణ నా సొంతం అని ఎవడని అనుకుంటే పొరపాటే. చిన్న క్వశ్చన్, ఇక మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మీకు తెలిసినంత మాకైతే ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే కొంత అవగాహన ఉండదు. కొద్ది రోజుల నుండి ఒక క్వశ్చన్ వస్తూ ఉంది, తెలంగాణ జాతిపిత ఎవరు అనే క్వశ్చన్. అది ఇటు ఇరు పక్షాలు కావచ్చు, ఇటు అధికారంలో ఉన్న పక్షము ఒకళ్ళ పేరు చెప్తా ఉంది, ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఒకళ్ళ పేరు చెప్తా ఉంది. మీరు చూసినంత వరకు తెలంగాణకి అసలైన జాతిపిత ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? 1200 మంది బలిదానాలు చేసినటువంటి వాళ్ళే జాతిపితలు తప్ప గాంధీ జాతిపిత కాదు. ప్రకటిత జాతిపిత తప్ప గాంధీ కాదు. భగత్ సింగ్ జాతిపిత అంటే భగత్ సింగ్. సుభాష్ చంద్ర బోస్ వాళ్ళు జాతిపితలు, కానీ గాంధీ జాతిపిత కాదు. ఇక్కడ కూడా జాతిపిత అనేతోడు ఎవరు లేడు. కానీ కృషి చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. శ్రీకాంతాచార్యని జాతిపిత అన్నాం. అటువంటి కిస్టే గారు పిస్తోల్తో కాల్చుకున్న ఆయన జాతిపిత అన్నాం. కానీ మీకేం అర్హత ఉన్నది జాతిపితాన? ఇప్పుడు కేసీఆర్ని జాతిపితాన్ని ఎవరంటాను? ఆయన బిడ్డ అంటాను, లేకపోతే ఆయన కొడుకు అంటాను. అంత తప్పితే వేరే వాళ్ళు అంటలేరు కదా. లేకపోతే ఆయన పార్టీలో ఉన్నటువంటి వీరాభిమానులు అంటారు. తప్పేమి లేదు, వాళ్ళ మట్టుకు వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు అనుకోవాల్సిందే. కానీ జాతి అంతా అంటాందని అనుకుంటే తప్పు. జాతి ఈ 1200 బలిదానాలు, అంతకంటే ముందు 360 మంది కూడా బలిదానాలు అయింది. వాళ్ళు జాతిపితలు. అంటే జయశంకర్ వాళ్ళు వీళ్ళ పేర్లు వీళ్ళని ఎలా చూడొచ్చు? తప్పులేదు. జయశంకర్ సాబ్ నాయకత్వాన్ని కదా, డైరెక్షన్నే కదా. ఇవాళ మా వి ప్రకాష్ గారిని అంటే తప్పులేదు. మా వి ప్రకాష్ గారు జాతికి అంకితమైన సోదరుడు, ఒక సోదరుడు వి ప్రకాష్, కొండ లక్ష్మణ్ బాబుజీ, వీళ్ళందరూ వీళ్ళొక్కలే కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీలాంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యలు మాకు చాలా అవసరం. ఈ జనరేషన్కి వాస్తవాలు తెరపైకి రావాలంటే మీలాంటి ఖచ్చితంగా మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, వాస్తవాలు మాట్లాడితే ఎవరికైనా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ తన యొక్క ఖచ్చితత్వంతో ముందుకెళ్తా అని కూడా చెప్తా ఉన్నారు. మరొక నేతతోని మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్, మీ అనిల్.